హలో అండి, మేము బెంగళూరులో బస్ దిగాము. ఇప్పుడే మైసూర్ ప్యాలెస్ టూర్కి వచ్చాము. ఇక్కడ మాకు ఒక కార్ ట్రావెల్స్ మాట్లాడుకొని మేము ఇక్కడ ఒక ప్యాకేజ్ లాగా తీసుకొని టూర్ మొత్తం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ ఫస్ట్ మాకు ప్యాకేజ్లో వచ్చేసి టిప్పు సుల్తాన్ గారి మసీద్ని చూపించారు. టిప్పు సుల్తాన్ గారి మసీద్ దగ్గర ఇక్కడ అన్నీ వచ్చేసి మసీదులు అన్నమాట. ఇది వచ్చేసి పెద్ద మసీదు. ఇక్కడ వచ్చేసి చాలా మసీదులు ఉన్నాయి. ఇది పెద్దగా ఉందన్నమాట. లోపల వచ్చేసి రాజుగారిది మసీదు, ఇంకా రాణి గారులు చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మసీదులు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా అక్కడ ప్లేస్ అయితే చాలా చల్లగా ఉంది. అక్కడ కూల్గాను ప్రశాంతమైన వాతావరణంతో నిండిపోయింది. ఇదంతా మసీద్ అన్నమాట. సరౌండింగ్స్ కూడా చాలా బాగుంది. గ్రీనరీ ఉంది పక్కన. ఇంకా పక్కన అయితే మ్యూజియం కూడా, పెద్ద మ్యూజియం, దీనికి సంబంధించి చరిత్రలో మ్యూజియం ఉంటుంది కదా, చరిత్రకు సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట. టిప్పు సుల్తాన్ గురించి. ఇది వచ్చేసి సమాధి అన్నమాట, రాజుగారి సమాధి. చూడండి, వ్యూ అలా బాగుంది. అసలుకి మీకు అంటే ఫోన్లో మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడ వచ్చేసి ఆ రాజుగారి మసీద్ అనేది చాలా బాగుంది. దర్గా లాగా ఉందన్నమాట. పక్కన వచ్చేసి ఇదంతా ప్లేస్లో చాలా విశాలంగా ఉంది, చాలా పొడవునుంది. ఇది చాలామంది విజిటింగ్ చేయడానికి వస్తున్నారు. తర్వాత మాకు సెకండ్ ట్రిప్లో పయానా కార్ మ్యూజియం ఉంటుంది కదా మైసూర్లో, అది చూపించారనమాట. ఎంత బాగుందంటే అసలు చాలా అద్భుతంగా ఉందన్నమాట. లోపలికి వెళ్ళిన దాకా మాకేమీ అర్థం కాలేదు. అసలు అదేంటో టైర్ ఏంటా అని మేము అనుకొని వెళ్ళామన్నమాట. అద్భుతంగా ఉంది చూడటానికి. అసలు ప్లేస్ సరౌండింగ్స్ చిన్నగా అప్పుడే చిన్న చినుకులు పడుతున్నాయి. అసలే మైసూరు స్టార్ట్ అవ్వగానే చాలా చల్లగా ఉంది. మా మదర్ అన్నమాట కనిపిస్తుంది. మా మదర్కి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ వీడియో వచ్చేసి మా మదర్కి డెడికేట్ చేయడం కోసం నేను ఇక్కడ వీడియో ఇలా తీసేసుకున్నాను. ఇది వచ్చేసి కార్ మ్యూజియం అన్నమాట. ఇదిగోండి చూడండి, పాతకాలంలో స్టైల్ కార్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అసలు ఈ కార్ చూడ ఎంత బాగుందో. హాయ్. అలాగే ఇక్కడ టికెట్ వచ్చేసి 1 పర్సన్కి 100 రూపీస్ అంట. లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ బుడ్డోడు చూడండి, 3 టికెట్లు తీసుకున్నాం. చూడండి, పాతకాలపు చక్రాలు, బండ్ల చక్రాలు అవన్నీ స్టార్టింగ్లో పెట్టారు. అలాగే ఇది వచ్చేసి చక్ర బండ్లు, గుర్ర బండ్లు, ఇవన్నీ చక్రం బండ్లు అన్నమాట. తర్వాత టైర్ బండ్లు, జారుడు బల్లల్లాగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకా కార్లు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. న్యూ మోడల్ కార్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి. అలా జనరేషన్ వైజ్ ఎదుగుదలతో ఈ కార్స్ అనేది ఇక్కడ డిజైన్ చేసి పెట్టారనమాట. అన్ని కార్లే అనమాట, చుట్టూ కార్లే ఉన్నాయి. చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నాయో ఒక్కొక్క కారు. పాతకాలం అయినా కానీ ఆ మోడల్స్ వేరు. ఎంత బాగుంటాయంటే ఆ కాలంలో ఇవి పెద్ద పెద్ద రాజులు, జమీందారులు వేసుకొని తిరిగే కార్లు అనమాట. అంబాసిడర్ కార్స్ న్యూలు అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఆ కలర్ ఎంత బాగుందో కారు. అంబాసిడర్ కార్స్ లాగా అన్నీ, అంటే నాకు అంత ఐడియా లేదు ఈ కార్స్ టైపు. మా ఫాదర్ చెప్తున్నారు. ఇవన్నీ 1947లో తయారైనవంట. పెద్ద కార్లు అండి ఇవన్నీ. చాలా అసలు మోడల్స్ కూడా, అసలు లుకింగ్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. పల్లకి లాగా ఉందన్నమాట పైన, అది కూడా బాగుంది చూడడానికి. పెద్ద కార్ అసలు ఇది. అసలుకి ఎంత పొడుగు ఉంటుందంటే చాలా పొడుగు ఉంది ఇది అసలుకి. ఇది అప్పట్లోనే అంత మోడల్గా తయారు చేశారు. 1949 అంట. చాలా బాగుంది ఇది కూడా కారు.
చూడండి ఈ వంట మైలేజెస్ ఎంత ఇస్తుంది అంటే అంత స్పీడ్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది. అప్పట్లోనే ఇంత మంచి కార్లు డిజైన్ చేసే వాళ్ళని మెచ్చుకోవాలండి. ఇది అసలుకి ఎంత బాగుందంటే కార్లు బాగా నచ్చిన వాళ్ళ జెంట్స్కి అయితే ఇది చూడటం ఎంత ఎగ్జైటింగ్గానో ఉంటుంది. ఇదంతా మ్యూజియం అనమాట, కింద పార్కింగ్. ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అసలుకి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది అనమాట. ఇదంతా తిరగడానికి కూడా మాకు చాలా సమయం పట్టింది. తిరుగుతూ ఉన్నాము అక్కడ. మా ఫాదర్ కూడా వస్తూ వెళ్తున్నారు, మా మదరు ఫాదరు. చూడండి అసలు ఎంత పొడవు ఉన్నాయో కార్లు కూడా, ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. అసలు చూడటానికి ఒక నిమిషం, ఒక గంట కూడా చాలదు. ఇవి రోజంతా చూసినా కానీ సరిపోదు కార్ల మ్యూజియం. నిజానికి మాకైతే ఒకటి 2 రోజుల్లో సరిపోద్ది అనుకున్నాం, కానీ ఒక్కొక్కటి చూడటానికి ఒక రోజు పట్టేలా ఉంది. అసలు ఎంత స్టైలిష్ లుక్ అండ్ రిచ్ లుక్ ఉన్నాయి చూడండి, ఎంత గ్రాండ్గా ఉన్నాయి ఒక్కొక్క కార్ అయితే. తర్వాత వచ్చేసి ఇది పెద్ద చర్చ్ అన్నమాట, చాలా పెద్ద చర్చ్ ఇది. ఎంత బాగుంది చూడండి. అసలుకి ఫోన్లో మీకు ఎలా కనపడుతుందో కానీ అసలు చూడటం మనం అసలు చిన్న వాళ్ళలా కనిపిస్తున్నాం అన్నమాట ఆ చర్చ్ ముందు. చాలా బాగుంది అసలు. ఎంత హైట్ ఉందో చూడండి, ఎంత హైట్ ఉందో. చాలా బాగుంది చర్చ్ డిజైన్ కానీ. ఆ కాలంలోనే ఎంత బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, క్యాథలిక్స్ వాళ్ళు, చూడేది ఎంత బాగా కట్టారు డిజైన్స్. మా మదర్ ఫోటో తీసుకుంటున్నారు. తర్వాత ఫిష్ వాల్కి వెళ్ళాం మేము. ఫిష్ వాల్లో వచ్చేసి ఒక్కొక్క టికెట్ 300 అంట మనిషికి. ఫిష్లు చాలా ఉన్నాయండి, అసలు ఇన్ని రకాల ఫిష్లు ఉన్నాయి, పెద్ద పెద్దవండి ఇవన్నీ. మా మదర్ పక్కనే పోతున్నాయి. మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది దీంట్లో. అసలు అన్ని పెద్ద పెద్ద ఫిష్లు చాలా ఉన్నాయి. అదిగోండి చూడండి. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుంది ఇది. చిన్నపిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్న పిల్లలు ఉంటారు కదా, 10 years లోపు వాళ్ళు, 5 to 10, వాళ్ళైతే అసలుకి ఇంక ఇక్కడ నుంచి రారనమాట, అంత బాగా ఆడుకుంటారు ఈ ఫిష్ వాల్లో. పక్కన కింద బ్రిడ్జ్ లాగా ఉంది, అక్కడ కూడా ఫిషెస్ తిరుగుతుంటే వీడియో తీసుకున్నాం. చాలా బాగున్నాయి అవి కూడా. చూడండి ఎలా తిరుగుతున్నాయో. ఇది పార్క్ అన్నమాట. అండ్ పక్కన ఒక పార్క్ ఉంది, ఇంకో పార్క్ కూడా తీసుకెళ్ళారు మైసూర్లోనే. ఇది కూడా ఈ పార్క్లో కూడా మంచి మంచి ఫ్లవర్స్, గ్రీనరీ అంతా బాగుంది. ఫౌంటైన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక ఫోటో షూట్ చేయించుకున్నాం, చాలా బాగా వచ్చింది ఈ వీడియో కూడా. ఇంకా మైసూర్ ప్యాలెస్లో ఎంటర్ అయ్యామండి. నైట్ టైంకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇది నైట్ వ్యూ అనమాట మైసూర్ ప్యాలెస్లోది. చూడండి నైట్ వ్యూ చూసి ఇంకా రేపు మార్నింగ్ వద్దాంలే అని చెప్పేసి ఇంకా నైట్ వ్యూ కూడా చూసి వెళ్దాం అనుకున్నాం. చూడండి ఎంత బాగుందో. మైసూర్ ప్యాలెస్ అన్నమాట ఇది. మైసూర్ ప్యాలెస్లో లుకింగ్ అనమాట నైట్ టైము. చాలామంది వస్తున్నారు నైట్ టైం గాను మార్నింగ్ టైం కూడా చూడడానికి మైసూర్ ప్యాలెస్ని. నెక్స్ట్